ఎలా ఉంది గ్లాస్ సిస్టమ్ కానీ నేను తెచ్చిన బీరువా మీకు ఎలా నచ్చింది? ఆమె కోసం మనం గిఫ్ట్ చేయడం మీద చిన్న విషయం అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఆమె కాదు నేను మాట్లాడతా. ఏంటంటే యూట్యూబ్ లో పేమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఒకటి ఇస్తా అని చెప్పాను కదా మన సౌజాకి. అయితే ఆ గిఫ్ట్ ఏంటంటే చిన్న గిఫ్ట్ అయితేనేమో సర్ప్రైజ్గా ఇచ్చిన, సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాగుంటుంది. కాకపోతే ఒక పెద్ద గిఫ్ట్ కాబట్టి మనం అదంతా ఇక దాన్ని ఏం చేయకుండా మనం అయితే ఓపెన్ చేసేసిన. సో ఆమె కూడా తెలిసిపోయింది. ఇంత ముందుకి వచ్చి మనం దించిపించినాం. ఇది ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా, పక్క జరుగుతుంది కనబడుతుంది, చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి బీరువా అనమాట. ఇది అన్బాక్సింగ్ అండ్ ఇది మళ్ళీ సర్ప్రైజ్ ఉండాలని చెప్పేసి ఓపెన్ చేసి తీసుకొస్తే బాగుండదు కదా. సో నేను ఏం చేసిన అంటే దీని మోడల్ ఒకటి అక్కడ నేను ఆల్రెడీ శాంపిల్ చూసేసిన మొత్తం. ఇదంటే దీని డిజైన్ ఏంది, దీని కథ ఏంది, అంటే దీని ఫీచర్స్ ఏంది, మొత్తం విషయాలన్నీ ప్రతి ఒక్కటి నేను అక్కడ చూడడం జరిగింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మనలో తెలియదు కదా నేను ఏం చేస్తున్నా తెలియదు వాళ్ళకి వాస్తవానికి. ఏడిపోతున్నాం అంటే గజరోతనం చెప్పిన. కాకపోతే ఈ బీరువా ఖరాబ్ అయిన విషయం ఆమెకు తెలుసు, నాకు తెలుసు. మన పాత బీరువా ఖరాబ్ అయిందని చెప్పేసి తే అన్నది. వాస్తవానికి యూట్యూబ్ లోకి ఆమెకు దిగడానికి ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ మనం పేమెంట్ వీడియో చెప్పిన, ఇప్పుడు అదే చెప్తున్నా. యూట్యూబ్ లోకి ఆమెకు రావడానికి అసలు ఇష్టమే లేదు. కాకపోతే నా బలవంతం మీద నా ఇంట్రెస్ట్ తోటి మనం ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆమెను ఇంతగానో కష్టపడి తెచ్చినందుకు, ఒక రైతుగా ఒక వంటగా మనకు ఇన్ని చేస్తున్నందుకు అండ్ మనం యూట్యూబ్లో తెచ్చినాం కదా, అందుకే ఆమెకు మనం ఒక సర్ప్రైజ్ లెక్క ఇవ్వాలని చెప్పేసి ఇదైతే ఆమె బాయికాడికి పనికి పోయింది. నేను ఇంటికాడ తెచ్చిపెట్టాక ఆయన ఇప్పటిదాకా వంట ఉండంటే దీన్ని చూసుకుంటే ఇప్పు అంటుంది. ఇప్పుడు కాదు, మనం వీడియో తీసుకుంటే ఇప్పాలని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పిన. సో మనమైతే ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఎట్లా ఉంటుంది, దీని ఫీచర్స్ ఏంటి, దీని ఇంత పెద్దగా ఉంది చూడిగో, ఇక్కడ పెద్దగా ఉంది చూడండి. దీనికి మళ్ళీ మనకు ఈ గ్లాస్ సిస్టమ్ కూడా ఉంది కదా, దీని గురించి చెప్తా. అంటే ఇది ఎట్లా, దీనికి ఎలా మనం ఉపయోగించుకోవచ్చు, ఈ బీరువా స్పెషాలిటీ ఏంటి అనే విషయాలు మనం ఈరోజు అన్బాక్సింగ్ కూడా చేయలే కదా, అన్బాక్సింగ్ కూడా చేస్తూ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఓపెన్ చేద్దామా? రెడీగా దీని అంతకంటే దీని రేట్ ఏంటి, దీని కథ ఏంటి, మనం ఎక్కడ కొన్నాం అనే విషయాలు అయితే మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, ఇగో ఆమె తెలియాలని చెప్పేసి ఇక్కడే పెట్టేసిన. ఇగో ఇది అండి దీని బిల్లు. గైస్ చూస్తారు కదా, దానికంటే ముందు మనం బీరువా ఓపెన్ చేసే ముందు దీన్ని మనం ఎక్కడ కొన్నాము ఏంటి విషయాలు తెలుసుకోవాలి కదా. సో వచ్చే శ్రీ సాయి బాబా స్టీల్ ఫర్నిచర్ వర్క్స్ ఫర్నిచర్, తూప్రాన్ రోడ్, గజ్వేల్ 502278, జిల్లా సిద్దిపేట. అండ్ ఇది వచ్చేసి బిల్లు నెంబర్ 1167, బిల్ నెంబర్ రాజు షేర్పల్లి 10/1/25. ఈ ఇయ్యాలనే కొన్నాం కదా, చూడండి చూసుకోవచ్చు. ఇక్కడ మనం వచ్చేసి 9652 మొబైల్ నంబర్ మనకు తెలుసు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి 3 డోర్ బీరువా 15,000, 15,000 మనం బీరువా కొన్నాం. మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయరు, ఎందుకంటే మనం ఈ మోడల్ తీసుకొచ్చినాం కదా. అందుకనే వేరే మోడల్ కూడా చూసిన అక్కడికి. ఇప్పుడు ఈ వెనకాల పీస్ ఉంటుంది కదా, ఇక్కడైతే మనకు వచ్చేసి ఇట్లా బార్డర్ ఉండే. సో ఇది బాగాలే అని చెప్పేసి మళ్ళీ ఇది నేను మొన్న బుక్ చేస్తాను పోయిన రోజు మాత్రం వేరే ఉండే, బుక్ చేసేటప్పుడు పోయినప్పుడు వేరే ఉంటే మళ్ళీ నేను చేసిన మళ్ళీ 20 వరకు ఇది కనబడదు అక్కడ వేసుకొచ్చిన రోజు. అన్నా నువ్వు 10 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా సార్ నాకు ఇది వేయాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి ఇది తీసుకొచ్చాను అనమాట. సో 3 డోర్, ఇదొక్క డోరు, ఇవి 2 డోర్లు. దీన్ని చూసుకుంటే మనకు వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదండి. బీరు ఉంటే మనకైతే పర్ఫెక్ట్ చెప్తున్నాయి. అయితే డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదు. ఇగో డ్రెస్సింగ్ టేబుల్ స్టైల్ మొత్తం ఇక్కడ చూపించుకోవచ్చు. మనం ఇక్కడ గ్లాస్ చూస్తారు కదా, ఈ గ్లాస్ లో డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇంకేమైనా మనం ఇట్లా తయారయ్యేటి ఏమైనా ఉంటాయి కదా లేడీస్ సంబంధించినవి. సో ఇక్కడైతే మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా అదనంగా ఇంకా ఏమున్నా కానీ ఇక్కడ ఒక డ్రా అయితే ఎక్స్ట్రాగా ఇచ్చేసిండు. దీనికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా నేను ఇంకోటి దీన్ని చూపిస్తా. అండ్ మనకు ఈ బీరువా ఉన్నది మనకు వచ్చేసి గిఫ్ట్ అండి. ఇది ఇగో చూస్తారు కదా, ఈ గిఫ్ట్ ఏంటంటే బీరువాకి ఇప్పుడు మనకు వాటర్ పోవడానికి కాబట్టి సమస్యలు ఉంటాయి కదా, తెలుసుగా నీకు. అలాంటి సంబంధించిన దానికోసం ఈ కాల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కాల్ అయితే పక్క పెట్టుకుంటే మనం బీరువా గురించి డిస్కస్ చేయాలి. మెయిన్ థింక్ ఏంటంటే దీన్ని మనం ఓపెన్ చేద్దామా? పక్క చల్ చాకు తీసుకో, కవర్ తినిపిద్దాం, ఓపెన్ చేద్దామా? చిక్కి తల్లి. ఓకే, వాస్తవానికి స్పేస్ తక్కువ మాత్రం 100% ఇలాంటి బీరువా తీసుకుంటే చాలా బాగుంటుంది నా ఒపీనియన్. ఎందుకంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్కి ఒక బీరువాకి మళ్ళీ ప్లేస్ కావాలి కాబట్టి ఆల్మోస్ట్ ఇది బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఒక అంచనాతో చెప్తున్నా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. కాకపోతే నేను
డ్రెస్సింగ్ టేబుల్ ఉందని చెప్పేసి నేను అలా చెప్పట్లేదు. డ్రెస్సింగ్ టేబుల్కి ఒక ప్లేస్, దీనికి ఒక ప్లేస్ వృధాగా వేస్ట్ చేయాలి కాబట్టి సో నేను ఇది తీసుకుంటే బాగుంటుందని నా సజెస్ట్ అండి. ఓకే, మీరు ఎలా వీలైతే అలా ట్రై చేయండి, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇక నేను ఓపెన్ చేస్తా. సో ఇగో ఇక్కడైతే నేను చాక్ పెట్టి కట్ చేస్తున్నా. ఇగో దీని తారాలు కానీ ఇంకేమైనా ఉంటే కానీ మొత్తం అన్ని లోపలనే ఉంటాయని చెప్పారు వాళ్ళు. అయితే నమ్మకం మీద తెచ్చినాం మనం అంతే. తీసేయి, కవర్ మొత్తం తీసేయి. వెళ్ళింది కవర్ మొత్తం తీసేయి. బ్యాగ్ తీసేయి. వెళ్ళిందా బ్యాగ్? వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, ఏ స్క్రాచెస్ పడకుండా ఎంత పెద్ద కవర్ ఇచ్చారో. వాస్తవానికి ఇది సూపర్ కదా. ఇది ఒక మంచి ఐటమ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయినా ఇక్కడ నుంచి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కానీ తీయకు, ఇది ఏడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా మనకి ఏంటంటే ఇక్కడ ఏమంటారు, ఇట్లా ఏడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కలర్ ఇట్లా షేడ్ అని చెప్పేసి దాని కవర్ కూడా మంచి ప్యాకింగ్ వచ్చింది. ఎక్కడ ఏ కలర్ షైనింగ్ లేకుండా ఇది ఒక ఏం కలర్, మెరూన్ కలర్ నాకు ఇష్టం అనిపించింది, తీసుకొచ్చేసిన. అదే మెరూన్ కలర్ది. ఇక్కడ ఒక డోర్, ఇది సింగిల్ డోరు, అండ్ ఇక్కడ వచ్చేసి డబుల్ డోర్ అనమాట. ఇది మొత్తం త్రిబుల్ డోర్ బీరువా అని చెప్పిన కదా. సో దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ ఓపెన్ చేద్దాం, సింగిల్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అల్లే ముందు ఎట్లా చూద్దాం, ఓకేనా. సో దీని అయితే ఓపెన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది లాక్ అనమాట. దీని లాక్ సిస్టమ్ కూడా సూపర్ ఇచ్చిరిగో. సో వచ్చేసి లాకర్ సిస్టమ్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్ ప్లాన్ తోటి ఇచ్చిండి. ఇగో మొత్తం ఇక ఒకటి కాదు, మనకు నార్మల్ బీరువా లెక్క కాకపోవచ్చు. ఇది ఫస్ట్ డోర్ సింగిల్ డోర్ తో ఓపెన్ చేసిన. ఇక్కడ మనకి ఇక్కడ లేడీస్ ఏమైనా అవి శారీస్ కానీ ఏవైనా ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ తర్వాత ఒక డ్రా ఇచ్చారు ఇక్కడ లోపల, అయితే సూపర్ గా ఉంది. డ్రా ఓపెన్ చేసే ముందు అయితే కింద డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంకా శారీస్ కానీ ఇంకేమైనా నార్మల్ రెగ్యులర్ యూజ్ చేసుకున్నట్టు ఏమైనా ఉంటే సంథింగ్ ఐటమ్స్ అంతా ఇలా మనం లోడ్ చేసుకోవచ్చు. సూపర్ కదా. నెక్స్ట్ ఇక వచ్చేసి మనం డ్రా ఓపెన్ చేద్దాం. ఇది డ్రా గట్లుంది, సేమ్ కబోర్డ్ సిస్టమ్ లెక్క ఇచ్చండి. ఇగో కబోర్డ్ సిస్టమ్ లాగా ఇచ్చేసి అనమాట. ఇక చూడండి, లాక్ తోటే ఓపెన్ అవుతుంది మనకి. ఇట్లా వీటికి ఎక్స్ట్రా కాబట్టి పిచ్చి ఏం పెట్టలేదు మనకు. సూపర్ ఇచ్చిండు. ఇగో ఇట్లా లాక్ తోటి మనం ఓపెన్ చేసుకోవచ్చు. లాక్ తోటి క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇగో లాక్ వేసింది. ఇప్పుడు మళ్ళీ లాక్ అయిపోతుంది. లాక్ తీసేసినాం, అయిపోయిందా. ఇక్కడ ఇది ఈ లాక్స్ మొత్తం వచ్చేసి ఇక్కడ ఈ సెక్షన్కి సంబంధించినవి అనమాట. ఇవి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ మొత్తం ఓవరాల్గా దీనికి అండ్ దీనికి సంబంధించినవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా లాక్స్ చెప్తా. ఇగో ఇదో లాకు వీడికి ఇలా ఇచ్చి మనకి ఇల్లు తాళం ఎట్టుందో అట్టు ఇచ్చింది అనమాట. ఇగో సో మనకైతే ఇక్కడ లాక్స్ అని చెప్పినా కదా మొత్తం ఉల్లా. ఈ 2 లాక్స్ అయితే మొత్తం ఉల్లా. ఇక్కడ కింద ఒక లాక్ సీక్రెట్ లాక్ ఉంటుంది, దాని గురించి చెప్తా. అండ్ ఇక్కడ సరికి వచ్చేసరికి ఈ బ్లాక్ కలర్ లాక్స్ ఉన్నాయి కదా, ఈ 2 డ్రాక్ సంబంధించినవి. ఇగో ఈ బ్లాక్ కలర్, ఈ 2 లాక్స్ మాత్రం ఇల్లు తాళం లెక్క నార్మల్ మనకు బీరువా తాళం లెక్క కాకుండా మనకి చూస్తారు కదా, ఇక తాళం చేయి లాగానే ఇచ్చింది మనకు, మన మామూలు తాళం చేయి లెక్కనే ఉంది. సో ఇవైతే బీరువా ఓపెనింగ్ కోసం అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనకు ఒక సీక్రెట్ లాక్ గురించి చెప్పబోతున్నాం మీకు ఒకటి. ఇక్కడ కింద చూస్తారు కదా, ఇక్కడ మనం కీ పెట్టి ఏదైనా పర్సనల్గా ఏమైనా పేపర్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకో, ఇట్లా తీసుకొని ఇందులో పెట్టుకొని మనం ఇట్లా పెట్టి క్లోజ్ చేసుకుంటే సరిపోద్ది. సూపర్ కదా, బాగుంది కదా, ఈ ఫీచర్ బాగుంది కదా. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ డోర్ సెక్షన్ అండ్ సింగిల్ డోర్ లో మనకైతే స్పెషల్ గా చెప్పాలంటే నా అందాజ ప్రకారంగా అయితే బాయ్స్ వాడుకుంటే సూపర్ ఉంటది. ఇది నా అంచనా మీద చెప్తున్నా, బాయ్స్ కి అయితే ఉపయోగపడుతుంది. ఇక లేడీస్ గీడీస్ అంటే మన ఇప్పుడు ఇది అంటే ఓన్లీ జస్ట్ నేను ఇప్పుడు శారీస్ అని చెప్పినా కదా, శారీస్ కాకుండా మన షర్ట్స్ కానీ ఉంటే మనం దానికి ప్యాంట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయి, మన లుంగీలు మన దోతులు ఇంకేమైనా మన అంటే మనం ఇట్లా కట్టుకునే పంచలు కానీ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి కూడా దీనికి వేసుకొని మనం సింగిల్గా బాయ్స్ కూడా వాడుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే, అలా కూడా చేసుకోవచ్చు. సో ఇది క్లోజ్ చేసి మళ్ళీ అది ఉన్న ఇట్లే ఇక్కడ సైడ్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక సింగిల్ డోర్ గురించి మాట్లాడుకోవడం అయిపోయింది. ఇక్కడ కింద ఒకసారి వచ్చేసరికి డ్రా ఉంది దీనికి, మళ్ళీ అంటే దీనికి లాక్స్ ఇట్లా ఏమి ఇవ్వలేదు. సో ఈ లాక్ కూడా మనకు అవసరం లేదు, రెగ్యులర్గా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. మొత్తం 3 డ్రాలు ఇచ్చారు. 3 డ్రాలలో ఇది వచ్చేసి మనకు ఇది డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించింది అనమాట. ఏమైనా ఉంటాయి కదా వాళ్ళ చిన్న చిన్న లేడీస్, అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఇంకొక డ్రా ఇచ్చారు, సూపర్గా ఉంది కదా. సో ఇంకా ఇప్పుడైతే ఈ బీరువా మెయిన్ బీరువా ఓపెన్ చేయబోతున్నాం మనం. ఇది ఏముంటుంది లోపల ఎట్లుంటుంది అనేది డిజైనింగ్ మాత్రం ఒక్క రేంజ్లో ఉంది. సో ఇక ఈ గ్లాస్ ఫిట్టింగ్ మాత్రం మస్తు ఇచ్చిండు. డ్రెస్సింగ్ టేబుల్ మనం అయితే ఇక్కడ చూసుకుంటే మస్తు కనబడుతుంది. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం దీన్ని. ఇక ఓపెన్, హౌ ఇస్ ఇట్? మస్తు ఉంది కదా.
మళ్ళీ ఇక్కడ సేమ్ మనకు బీరువా ఎంత ఉందో అంతే ఉంది నిజంగా చెప్పాలంటే బీరువా మీద కదా. అది డ్రెస్సింగ్ టేబుల్ లాగా వస్తుంది అనుకున్నా తెలుసా అసలు. అట్లా ఉండదు, లోపల వేరే ఉంటుందని చెప్పిన ఫస్ట్ నేను ఆల్రెడీ నేను మీకు ఫస్టే చెప్పిన. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఎంతో సామాన్ పెట్టుకోవచ్చు. ఇక చూడండి, ఇగో ఇంద ఈ డ్రాల మొత్తం ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇగో అరే నీ అమ్మ ఇగో 2 లాకర్స్, 2 లాకర్స్ ఇచ్చిండు. మొత్తం బీరువా మొత్తం 3 లాకర్స్ ఉన్నాయి. వామ్మో నిజంగా 2 డ్రాలు ఇచ్చిండు, ఒక లాకర్ ఉంది. అమ్మమ్మ ఒక రేంజ్ ఉంది బీరువా. హైలైట్. ఇది డ్రానే, మళ్ళా ఈ డ్రా స్టైల్నే ఉంది కాబట్టి డ్రానే. ఇది పెద్దగా ఉంది, ఇంకా బాగా కొంచెం అది సైజు పెద్దగా ఉంటుంది కదా, సైజు ఉంది చూసినా. ఇగో బాగుంది. ఇది ఒక డ్రా అన్నమాట. ఓకే, ఇది ఒక డ్రా. మెయిన్ లాకర్ ఇది అసలు. ఇది దీని లాక్ సిస్టమ్ అంతా మస్తు ఇచ్చింది. లాకర్ లాగా ఇగో సేమ్ లాకర్ ఇచ్చింది. ఇగో చూడండి మస్తు ఇచ్చింది కదా. ఇగో ఇంత బయటకు వెళ్ళినాక ఎంత పెద్ద దొంగలు వచ్చినా కానీ మనకు ఓపెన్ గా స్టాండర్డ్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సో లోపల చూద్దాం. ఇక లోపల కూడా చిన్న లాకర్ ఇచ్చినట్టు లోపల ఒకటి లోపలికి అని చెప్పి ఇక్కడ చూస్తారు కదా. ఇక్కడ ఒక చిన్న లాకర్ ఇచ్చిండు. నార్మల్గా జనరల్గా బీరువాకి ఎట్లుంటుందో అట్లే ఉంది. ఇందులో అయితే ఇంకా లోపల ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఇందులో ఏం లేవు, ఇక ఇందులో ఏం ఎక్స్ట్రా లేవు. ఇది ఒక్కటి సరిపోద్ది. ఏదైనా పర్సనల్గా ఉన్నా పెట్టుకోవచ్చు ఇలా. ఇంకా ఇదొకటి బాగుంది కదా, బాగుంది బీరువా అయితే. ఎట్లుంది ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఏంటి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం మేమైతే బీరువా కొనాలి. రోజులు అడగా ఈ రోజు నాకు కళ నెరవేరింది. దీని లాక్ సిస్టమ్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇది చూస్తురా, ఇగో ఎక్కడ దొరకని లాక్స్ బైక్స్ అట్లా ఉండేటట్టు ఇవి లాకర్ కు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఈ లాక్స్ కూడా బాగున్నాయి. ఇవే బయట క్లోజింగ్, ఇది మొత్తం క్లోజింగ్ అని. ఇవేమో ఇంటి తాళ చేయలాగా ఉన్నాయి, అవేమో బండి తాళ చేయలాగా ఉన్నాయి. బాగుంది లాక్ సిస్టమ్ అయితే. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి అయితే బీరువా సెక్షన్ ఒకసారి మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం. గాజుల సెక్షన్ ఇట్లా ఎక్కడ పెట్టుకొని వాళ్ళకి క్లారిటీగా తెలియదు కదా, మనం అన్ని ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఏమైనా ఉంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పేపర్ లాంటివి ఏమైనా ఉంటే కూడా మనం రెగ్యులర్ యూజ్ చేసుకుంటూ టకటక తీసుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇగో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది బ్యాంగిల్స్ పెట్టుకునేది, యాంగిల్స్ అన్నట్టు. బ్యాంగిల్స్ యాంగిల్ ఇది కూడా మస్తు ఇచ్చిండు. ఇగో ఇది బాగుంది. ఎంత చిన్న సైజు గాజు అయినా కానీ దీనికి మనం పెట్టుకోవచ్చు. అప్పుడేమో పెద్దవాళ్ళే 2 to 5 అట్లాంటివి పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుండే. ఇప్పుడైతే దీనికి ప్లస్ పాయింట్ లాగా బాగా ఇచ్చిండండి. మాకైతే బాగా నచ్చింది ఇది. ఈ ఫ్యూచర్ కూడా నాకు నచ్చిందండి వాస్తవానికి. బట్టలన్నీ ఇందులో చదువుకోవాలి. సో గైస్ చూసిరు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే బీరువా రాజ్యం ఎట్లుందో, మొత్తంలో కొత్త బీరువా రాజ్యం ఇట్లుంది, పాత బీరువా రాజ్యం అట్లుంది. ఇక దాని అయితే ఎలుకలు పోతున్నాయని చెప్పేసి దీన్ని తీసుకొచ్చినాం అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో మొత్తంలో చూడండి ఎలా ఉంది ఏంటి. మనం ఇలా కదా బట్టలు చదివినాక ఇంకొక వీడియో తీస్తాం సపరేట్. వీళ్ళకు బట్టలు మొత్తం మనం చదివిన తర్వాత ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే మనమైతే వేరే వీడియోలో చెప్తాం. సో ఈ ఎలా ఉంది గ్లాస్ సిస్టమ్ కానీ నేను తెచ్చిన బీరువా మీకు ఎలా నచ్చింది అనే విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోకూడదు. నాకైతే ఈ సిస్టమ్ బాగా నచ్చిందండి. మీరు ఏమన్నా కానీ నాకు ఏమన్నా చేసుకోరి, నాకు బాగా నచ్చిందంటే ఈ లాకర్ సిస్టమ్ మాత్రం మస్తు నచ్చింది నాకు. సేమ్ మనకు లాకర్ రూమ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇది ఒకసారి మనం క్లోజ్ చేసినామంటే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. సో చూస్తుండండి, మస్తు ఉంది కదా వాస్తవానికి. నాకైతే మస్తు నచ్చింది. బీరువా అయితే బాగుంది కదా. ఓకే, నీకు గిఫ్ట్ ఇస్తా అంటే ఏందో అనుకున్నావు కదా. ఏందో అనుకున్నది కానీ ఎప్పుడు చెప్పలే వాస్తవం. నేను ఇంత గిఫ్ట్ ఇస్తా అది ఇస్తా అని ఎప్పుడు చెప్పలే. నేను గిఫ్ట్ ఇస్తా అని చెప్పినా కానీ నీకు బీరువానే ఇస్తా అని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలే. సో ఇంత కష్టపడి మనం చేసింది అంతా దీనికోసమే కాబట్టి ఆమె మన కోసం మస్తు సఫర్ అయింది. ఆమె కోసం మనం గిఫ్ట్ చేయడం మీద చిన్న విషయం అనిపించింది. సో ఆమెకు గిఫ్ట్ ఇచ్చిన పేరు అంటున్నా కానీ అందరం వాడుకుంటాం కానీ ఆమెకు ఒక పేరు పెట్టి మనం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. నా కోరికనే అది తెలుసా. నేను ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత గిఫ్ట్ ఇస్తాను కానీ వీడియోలో చెప్పినాం కదా. నాకు గిఫ్ట్ ఏమొద్దు కానీ మనకు బీరువా ఖరాబ్ అయింది కదా, బీరువా అయితే తీసుకురా, నాకు అదే పెద్ద గిఫ్ట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అనగానే బీరువా అయితే తెచ్చినందుకైతే థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి అందరికి ఎలా ఉందో మా బీరువా అయితే కామెంట్ చేయండి, మర్చిపోకూర్రి. మీరు కూడా తీసుకోరా మాకైతే మీ కామెంట్ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.